డెబిట్ కార్డ్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ ఈ రెండిట్లో క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా మనకు ఫస్ట్ అయితే జాయినింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జాయినింగ్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఫ్రీ గిఫ్ట్ వచ్చేసి రావడం, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ రావడం, రివార్డ్ పాయింట్స్ రావడం. సో వీటన్నిటిని యూజ్ చేసుకుని అయితే మనం చాలా డబ్బుని అయితే ఆదా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి రివార్డ్ పాయింట్స్. సో మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్ పై మనకి కొన్ని రివార్డ్స్ అయితే లభిస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ని యూజ్ చేసుకుని మనం షాపింగ్ మాల్స్ వెళ్ళడం, రెస్టారెంట్స్ కి వెళ్ళడం, ఇంకా ఫ్రీ మూవీస్ టికెట్స్ కొనుక్కోవడం, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మన క్రెడిట్ కార్డ్ లో ఉంటాయి. డెబిట్ కార్డు ఇలాంటివి లభించవు. మూడోది వచ్చేసి క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్ అనమాట. సో మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్ పై మనకు కొంచెం క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. సో 5%, 10%, 20% అని. సో వీటి వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. డెబిట్ కార్డ్ లో ఇలాంటివి లభించవు అనమాట. తర్వాత ఫోర్త్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ క్రెడిట్ స్కోర్. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం ద్వారా మనం చక్కగా ట్రాన్సాక్షన్ చేయగలిగితే, ఆన్ టైం బిల్ పేమెంట్స్ చేస్తే మనం క్రెడిట్ స్కోర్ అయితే ఈజీగా పెంచుకోవచ్చు. సో డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి స్కోర్ అయితే మనకు పెరగదు. కాబట్టి మీరందరూ కూడా క్రెడిట్ కార్డ్ ని తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.